ఉచిత పథకాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవి తరచూ ప్రతిపక్ష పార్టీలు ఎల్లో మీడియా రాష్ట్రంలో చేసే దుష్ప్రచారాల్లో కొన్ని. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ 4.5 ఏళ్ల జగన్ పాలనలో రోడ్ల అభివృద్ధి సైలెంట్గా జరిగిపోతూనే ఉంది. మారుమూల ప్రాంతాలకు సైతం తారు రోడ్లతో లింకులు ఏర్పడ్డాయి. ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ప్రకాశం జిల్లాలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఉంది. నిజంగా ప్రతిపక్షాలకి చెప్తున్నట్టుగా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఆరోపణలు చేస్తున్నట్టుగా నిజంగా రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయని తెలుసుకునే కూడా ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒంగోలు నుంచి మంగమూరు వెళ్ళేటువంటి రోడ్లు ఉన్నాయి. ఇది కూడా ఈ ప్రభుత్వంలోనే వేసినటువంటి తార్ రోడ్డుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మంగమూరు నుంచి అండి. ఏంటి, ఎన్ని రోజులు తిరుగుతాడు, ఎన్నిసార్లు తిరుగుతారు మీరు ఇక్కడ? అంటే మేము ఒంగోలులో ఉంటాను. మాది స్థానికంగా మంగమూరు, బంధువులు చుట్టాలు ఉంటారు, వెళ్ళొస్తూ ఉంటాను. వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా పోయి వస్తుంటాను. సహజంగా ఇంతకుముందు ఈ రోడ్డు ఎట్లా ఉంది, ప్రజెంట్ ఎట్లా ఉంది? అంటే గతంలో ఈ రోడ్డు చాలా చెప్పకూడదు, ఎందుకంటే గొంతులు ఉండేవి, వర్షాలు పడ్డప్పుడు బాగా ఇబ్బందికరంగా ఉండేది, కొంచెం కష్టంగా ఉండేది రోడ్డు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు బాగా చేశారండి, బ్రహ్మాండంగా ఉంది. జస్ట్ 10 నిమిషాల్లో మేము ఒంగోలు చేరిపోతున్నాం, 7 minutes అంతే. గతంలో అయితే 2 నిమిషాలు 30 minutes పట్టేది. వర్షం పడ్డప్పుడు 30 minutes, వర్షం లేకపోతే 2 నిమిషాలు పట్టేది. ఇప్పుడు జస్ట్ 5 to 7 minutesలో మేము ఒంగోలు చేరిపోతున్నాం. రోడ్లు అయితే బాగున్నాయండి. కానీ రోడ్లు అసలు వేయలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే వాదన వినిపిస్తుంది. అంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక పత్రికల వాళ్ళు కానీ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? ఇది వాళ్ళ స్వార్థం కోసం చెప్పుకుంటారండి. ఇది ప్రజల కిందట ఏదో ఎక్కడో ఉన్నదాన్ని చూపించేసి, ఎక్కడో ఉన్న వాటిని చూపించేసి గవర్నమెంట్ బరువు జరగడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారండి. రోడ్లు బ్రహ్మాండంగా గవర్నమెంట్ బాగా చేసేసారు. ఇక్కడ ఒంగోలు వరకు అయితే అన్ని విధాలు కూడా బాగానే ఉంది. ఈ విధంగా చూస్తే అన్ని చోట్ల కూడా బాగా చేసినట్టు మాకు అన్ని చోట్ల కొత్త రోడ్లు కూడా ఫ్లైఓవర్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు. మాకైతే బాగానే ఉందండి అనిపిస్తుంది గవర్నమెంట్ మీద. చుట్టుపక్కల ఇటు కనెక్టివిటీ రోడ్లు, హెడ్ క్వార్టర్కి కనెక్టివిటీ రోడ్లు మీరు గమనించారా? కనెక్టివిటీ ప్రతి చోట ప్రతి టౌన్కి కూడా విలేజ్ కానీ బాగా రోడ్లు బాగా వేస్తున్నారండి. అసలు పల్లెటూరులో కూడా ప్రతి సీసీ రోడ్లు వేసేస్తున్నారండి. చిన్న రోడ్లు కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. దీంట్లో ఆశ్చర్యం లేదు, డౌటే లేదు, సందేహమే లేదు. కాకపోతే ఎందుకు మరి అయితే ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఓన్లీ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రచారం చేస్తుంది. అంటే వెల్ఫేర్ అంటే రోడ్లు అంటే గవర్నమెంట్ రాగానే రోడ్లు లేరు కదండి. రకరకాల పథకాలు ఉంటాయి, సంక్షేమ పథకాలు చూడాలి, అవన్నీ ఒక్కోటి పథకాలు చేస్తూ దాంట్లో రోడ్లు అనేది కొంచెం డిలే చేశారు తప్ప వేయకపోవడం అంటూ ఏమి లేదు. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు, మేము చూస్తున్నాం. రోడ్లు అయితే బాగున్నాయండి, సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది స్థానికంగా రోజు ఈ రోడ్లో తిరిగేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఈ రోడ్లో వెళ్ళాలంటే మినిమం 20 నిమిషాల నుంచి అరగంట పట్టేది. ఒంగోలు నుంచి మంగమూరుకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు ఇది. ఎల్లో మీడియా అలాగే తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది, అది మాత్రమే ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు డబ్బుల పంపిణీలోనే ఉంది కాబట్టి డెవలప్మెంట్ని నీరుగార్చింది, డెవలప్మెంట్ లేకుండా చేసిందని ఒక దుష్ప్రచారం చేస్తే కనుక మేధావుల్లోనూ ఎడ్యుకేటర్స్లో ఇది ప్రభావం చూపించడం ఒక ఉద్దేశంతో చేసినట్టుగానే ఇది అనిపిస్తుంది అనేది కూడా మనకి అర్థమైపోతుంది. కాబట్టి చాలా చోట్ల ప్రకాశం జిల్లాలో రోడ్లు మాత్రం అద్భుతంగా వేశారు. కందుకూరు సెక్టార్లో కానీ కందుకూరు నుంచి కనిగిరి వైపు వెళ్ళే రోడ్లు అయితే ఇప్పటికీ దాదాపు హైవే తలపించే విధంగా కూడా రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా వరకు అటు కందుకూరు నుంచి గుడ్లూరు వైపు వెళ్ళేటువంటి రోడ్లు కానీ, అలాగే కందుకూరు నుంచి కనిగిరి వెళ్ళే రోడ్లు కానీ, అలాగే ఉమ్మడి ప్రాంతంలో పశ్చిమ ప్రకాశంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఏదైతే ఉందో మార్కాపురము, అలాగే గిద్దలూరు, కొమరోలు, అర్ధవీడు తదితర ప్రాంతాల్లో కూడా చాలా నల్లమల ఫారెస్ట్కి ఆనుకున్నటువంటి విలేజెస్ని కూడా కనెక్టివిటీ రోడ్లు ఈ గవర్నమెంట్లో వేశారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు మెండుగా వస్తున్నాయి కాబట్టి ప్రజలు దానినే కాన్సన్ట్రేషన్లో పెట్టుకున్నారు. ప్రతిరోజు ఏదో ఒక స్కీము జనాల్లోకి వెళ్తుంది, ప్రతిరోజు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి లబ్ధిదారులు లబ్ధి పొందుతున్న పరిస్థితి కాబట్టి దానికి సంబంధించి మాత్రమే చర్చ జరుగుతుంది. లోపల చేస్తున్నటువంటి అభివృద్ధి మాత్రం చర్చకు రాలేదు అనేది కూడా మనకి అర్థమైపోతుంది. అందులో భాగంగానే దాన్ని క్యాష్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అలాగే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు, మంగమూరు రోడ్డు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత మొదట సంక్షేమ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు దిగిపోతూ 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో మిగిల్చిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన సీఎం జగన్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను పగడ్బందీగా పద్ధతి ప్రకారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు నిర్మించారు. అంతేకాదు
అదే సమయంలో రోడ్లను నిర్మిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన మాట వాస్తవమే, కానీ అలాగని రోడ్లను విస్మరించలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి తార్ రోడ్లో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించినటువంటి తార్ రోడ్డు మీద ఉన్నాం. ఇది ఎట్లా నిర్మిస్తారు, సహజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటి పకడ్బందీగా లేయర్లు వేస్తారనే దాని మీద మనతో మాట్లాడడానికి కాంట్రాక్టర్ ఉన్నాడు. ఈ రోడ్డుని నిర్మించింది కాంట్రాక్టర్ రంగారెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు మీరే నిర్మించారు? మేమే నిర్మించాం సార్. ఏంటంటే 1 year అయింది. ఈ రోడ్స్ అనేది ఏంటంటే నిరంతర ప్రక్రియ. వర్షాలు పడ్డప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది, కానీ ఏంటంటే మనం రెటిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, పైన నాకేందో తారు రోడ్డు మాత్రమే కనపడతా ఉంది. ఇక్కడ దీని కింద వచ్చి పాత రోడ్, ఓల్డ్ రోడ్ని పగల కొట్టేస్తాం. అది డ్యామేజ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మొత్తం సదును చేసేసి రోల్ చేసేసి WM మెట్లు వేస్తాం. ఆ WM వేసినాక ట్యాక్అవుట్, ట్రైన్ కోటు, మళ్ళీ BC లేయరు వేసి ఫినిషింగ్ చేసేస్తాం. ఇక దానికి ఎటువంటి డోకా ఉండదు. WM అని వెట్ మిక్స్ అంటాం. అది వెట్ మిక్స్. ఆ లేయర్ వేసేసినాక కాంపాక్షన్ చేస్తే స్టాండర్డ్ రోడ్డుకి ఆ విధంగా దాన్ని. దీని కింద ఒక లేయరే ఉంది ఇప్పుడు మనం. అంటే పాత ఓల్డ్ ఉంటుంది, ఓల్డ్ ఉంటాయి, కానీ మళ్ళీ రెన్యువల్ కోర్టులో కాబట్టి ఒక లేయర్ వేసేసుకొని తర్వాత BC రోడ్డు ఫస్ట్ ఫార్మేషన్ రోడ్డు అయితే 3 లేయర్లు అట్లా ఆ కండిషన్ బట్టి ఇస్తారు. అక్కడ రోడ్డు కండిషన్ బట్టి ఇస్తారు. అది సో ఇప్పుడు ఇలాంటి రోడ్లు నిర్మాణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు జరిగినాయా, జరగలేదా? మీరు అబ్జర్వేషన్లో చెప్పండి. కాంట్రాక్షన్ అయితే ఫస్ట్ ఇయర్లో అయితే ఏం లేదు, తర్వాత నుంచి మళ్ళీ రెటిఫికేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి, నిరంతరంగా జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్ ఎట్లాంటి రోడ్ వేసారో ఇప్పుడు ఉంది హెవీ ట్రాఫిక్. ఇదివరకు 20 టన్నులు అంటే ఇల్లు కొల్ల, ఇవాళ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది, లోడ్ టన్నేజ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల మన రోడ్ల కెపాసిటీ ఆగట్లా, అందువల్ల కొద్దిగా ఇమిడియట్ డ్యామేజ్ అవుతున్నాయి. వాస్తవం అంతవరకు. ఓకే, ఇప్పుడు ఎట్లా మన జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఏ రోడ్లు మెయిన్గా వేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? మన జిల్లాలో వచ్చి మండలాల నుంచి జిల్లాకు కలిసే రోడ్లు ఆల్మోస్ట్ అన్ని కంప్లీటెడ్, ఇబ్బంది లేదు, చాలా వరకు అన్నీ ఇదైనవి. అసలు రోడ్లే వేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అసలు మర్చిపోయింది అంటున్నారు, నిజమేనా? అది అదే అంటే పథకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద వెళ్ళిపోతా ఉంది డబ్బు అంతా. ఇటు కొద్దిగా స్లోగా జరుగుతున్నందువల్ల కొద్దిగా ప్రచారంలోకి రాలేకపోతుంది. అదిగాక ఇప్పుడున్న పరిస్థితులు అంతా టన్నేజీలు ఎక్కువ, ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. దానివల్ల కొద్దిగా ఎక్కడైనా డ్యామేజ్ అవుతూ ఉంటే సహజం. అది రోడ్లు వేసినా సరే అంతగా మనకి ప్రచారంలోకి రాలేదా? అంతగా ప్రచారంలోకి రాలా, అది కొద్దిగా స్లోగా ఉంటుంది. అది ఎందుకంటే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి, సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి కాబట్టి దీని మీద దృష్టి ఫస్ట్లో తగ్గించారు కాబట్టి అది అట్లాగే వచ్చింది. కానీ పనులు జరుగుతున్నాయి, అవి చెప్పుకోలేకపోతున్నారు. అది మెయిన్. అది సో మొత్తం మీద ఓవరాల్గా ఇటు మనకి జిల్లా విడిపోయిన తర్వాత కూడా అటు బాపట్ల వైపు కానీ ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు వర్క్లు బాగానే జరిగినాయి అంటారు మీ అంచనా? నా అంచనా అయితే రోడ్లు బాగానే జరిగినాయి, ఇబ్బంది లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. అదే కాంట్రాక్టర్ చెప్తున్న మాట ఏంటంటే చాలా చోట్ల రోడ్లు నిర్మాణంలో కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నారు. ఈ 3 ఏళ్లలో ఏదైతే మొదట 1.5 సంవత్సరం వరకు 1.5 సంవత్సరం రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ కొంత తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ ఆ తర్వాత ఊపందుకుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇటు స్థానికులు కానీ కాంట్రాక్టులు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కనెక్టివిటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో మండల హెడ్ క్వార్టర్కి కలిపేటువంటి రోడ్లు, ఒక ఊరు నుంచి మండల హెడ్ క్వార్టర్కి కలిపే రోడ్లు అత్యంత కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి మండల హెడ్ క్వార్టర్తో అనుసంధానమై ఉంటాడు. ఆ ఊరు నుంచి మండల హెడ్ క్వార్టర్ రకరకాల పనుల మీద ప్రతిరోజు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోడ్లు అయితే కనెక్టివిటీ మెయిన్ రోడ్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని కూడా చెప్తున్నారు. ఎక్కడైనా చిన్న డ్యామేజ్లు ఉంటే పల్లెటూరులలో ఎక్కడైనా ఉంటే అవి కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సంక్షేమ రాజ్యంగా ముద్రపడింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలే ప్రధాన ధ్యేయంగా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది ప్రాచుర్యంలోకి రాలేదు, అది చర్చకు రాలేదు. కేవలం వందలాది పథకాలు రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు లబ్ధిదారుడు ఏదో ఒక స్కీమ్ని బెనిఫిట్ అవుతున్నాడు కాబట్టి దాని మీదనే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్లు, ఈ డ్రైనేజీలు నిర్మాణానికి సంబంధించి అలాగే పార్కుల అభివృద్ధికి సంబంధించి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.